హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి, నేను మీకు ముందు వీడియోలో మిర్రర్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు వచ్చేసి మిర్రర్ అండి, సైజు బట్టి చెప్పాను. ఇవి పెద్ద సైజు అండి, 1 ఇంచు ఉంటుంది. ఇది ఆ సైడ్ వచ్చేసి 1/4 ఇంచు ఉంటుందండి. కొంచెమే డిఫరెంట్ ఉంటుందండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కొంచెమే డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, మనము మిర్రర్ వేసుకునేది ఎలాగో చూపిస్తాను. నేను 2 టైప్ వేస్తున్నానండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ మిర్రర్కు వేస్తున్నాను. చూసారు కదా, మనం ఇక్కడ మనము మధ్యలో మనము ఇట్లా పెట్టుకుందామండి. ఓకేనా, అప్పుడు అర్థమవుతుంది మనకు. పెన్ తీసుకొనేసి మార్క్ వేసేసుకుందాము. మధ్యలో మార్క్ వేసుకుందాం. 4 సైడ్ 4 మార్క్స్ వేసుకున్నాం కదా మనము. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చెస్ వేసుకుందామండి. ఇప్పుడు మార్క్ వేసుకున్నాం కదా, ఈ సైడ్ మార్క్ నుంచి ఆ సైడ్ మార్కుకి మనము ఇప్పుడు అనేది వేసేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, చూపించిన విధంగా వేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా, ఎక్కడ స్లిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా వేసుకోవాలా స్టిచెస్ అనేది. చూసారు కదా, మనం ఇలా తీసేసుకుందాము. మనం ఆ సైడ్ తీసుకున్నాం కదా, మనం ఇక్కడ ఒక చిన్న లాక్ వేసేసుకుందాము. ఓకేనా, చూసారు కదా, ఇలా మనము పై నుంచి వేసుకున్నాం కదా, ఇప్పుడు కిందికి మొత్తం కవర్ చేసేయాలండి. మీరు ఇక్కడ మూలలు ఉంది కదా, అక్కడ మనము కంప్లీట్ చేసేద్దాం. మనము కవర్ చేయాలి కనిపించకుండా. ఓకేనా, చూసారు కదా, ఇలా వేసేసేయండి. మనము ఈ సైడ్ 2 స్టిచ్చెస్, ఆ సైడ్ 2 స్టిచ్చెస్. ఓకేనా, ఇలా స్టిచెస్ వేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి, లేదంటే కరెక్ట్గా రాదు. చూసారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ వేసేసుకున్నాము. తర్వాత పక్కనే ఒక చిన్న చైను. మనం ఇలాగే మొత్తం నింపేసుకోవాలండి. నింపేసుకున్నాక ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మూల ఉంది కదా, అక్కడికి కవర్ చేసేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న లాక్ వేసేసుకోవాలి. ఓకేనా, మొత్తం ఇలా పిలిచేసుకుందాం. మనం ఇక్కడ ఎండ్ వరకు వచ్చేసాం కదా, ఇక్కడ ఒక చిన్న లాక్ వేసేసుకుందాం. ఇక్కడ లాక్ వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అండి. మనము ఆ సైడు ఇలాగే సేమ్ ఇక్కడ ఎట్టేసామో అలాగే 4 సైడ్ అలాగే వేసేసుకుందామండి. ఇదొక స్టిచ్. ఓకేనా, సేమ్ అండి. మనం ఇక్కడ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి తీసేసుకుందాం. మనం మార్క్ వేసుకున్నాం కదా, మార్క్ దగ్గర నుంచి మనకు ఇప్పుడు ఈ చైన్ మనం ఈ స్టిచ్ వేస్తాం కదా, ఈ స్టిచ్ ఆ స్టిచ్ 2 కలిసి ఉండేలాగా ఉంటాయండి మనం వేసుకున్నామంటే. ఓకేనా, నేను 2 టైప్ చూపిస్తానండి. ఇప్పుడు ఫస్ట్ టైం చూపిస్తున్నాను, ఫస్ట్ స్టిచ్ చూపిస్తున్నాను, ఫస్ట్ టైప్ చూపిస్తున్నాను. ఓకేనా, చూస్తారు కదా, సేమ్ అండి, అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎండ్లు వచ్చేసరికి మనకు స్క్వేర్ మిర్రర్ కదా, మనకి ఇక్కడ కనపడకుండా కవర్ చేసేయాలి, లేదంటే మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది స్టిచెస్కు అంతా. ఓకేనా, స్టిచెస్ అందుకు తెగిపోతాయండి. మనం కింద గమ్ వేసి అంటించాను నేను మిర్రర్స్కి. సేమ్ అండి, ఈ సైడ్ అలాగే. చిన్నపిల్లలకి వేసే పని అయితే మాత్రం ఈ మిర్రర్స్ మాత్రం వేయొద్దండి, ఈ గ్లాస్ మిర్రర్స్ మాత్రం వేయొద్దు. ప్లాస్టిక్స్ వస్తాయి కదా, అవి మాత్రం వేసేయండి, ఇవి మాత్రం అవాయిడ్ చేయండి. ఓకేనా, చిన్నపిల్లలు కదా, రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్తున్నాను. ఓకేనా, మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లేలిస్ట్లో వచ్చేసి నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని పెట్టానండి, అక్కడ మొత్తం ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది స్టిచ్చెస్ ఎలా వేసుకోవాలా ఏమనేసి. ఓకేనా, మనకి ఇదే కదండి, స్క్వేర్ మిర్రర్సే కాదు, రౌండ్ మిర్రర్సే కదండి, మనకు ట్రయాంగిల్ ఉంటుంది, రెక్టాంగిల్ ఉంటుంది. ఓకేనా, మనకు డైమండ్ షేప్గానే ఉంటుంది.
మనం మొత్తం ఇలాగే కవర్ చేసుకుందాం. మొత్తం వేస్తాం స్టిచ్. ఓకేనా, ఇలా మొత్తం ఫిల్ చేసుకుందాం. చూసారు కదా, మొత్తం ఫినిష్ అయిపోయేసింది మనకి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వేసేసాం కదా. నెక్స్ట్ మనం ఈ వేడికి వేసేసుకుందాం. ఇంకొక టైపు వేస్తాను. చూసారు కదా, మనం ఇక్కడ తీసుకుందాం, ఎడ్జ్ దగ్గర తీసుకుందాము. ఓకేనా, ఎడ్జ్ దగ్గర తీసుకున్నాం కదా, ఒక చిన్న లాక్ వేసేసుకుందాము. తర్వాతే ఆ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి అక్కడికి మనము ఒక లాక్ వేసేసుకుందాము. లాక్ వేసుకొని ఆ సైడ్ నుంచి ఈ సైడ్ ఎడ్జ్ వరకు మళ్ళీ వేసుకునేసి ఒక చిన్న లాక్ వేసుకొని సేమ్ అండి, సేమ్ ప్రాసెస్ చుట్టూ అలాగే వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, చూసారు కదా, మనం ఇక్కడ చిన్న లాక్ వేసేసుకుందాము. చిన్న లాక్ వేసుకున్నాం కదా, కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని మళ్ళీ సైడ్ కార్నర్ దగ్గర మళ్ళీ ఒక చైన్ స్టిచ్ వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఇలా క్రాస్గా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని ఇక్కడ వేసుకుందాం. ఓకేనా, చూపించిన విధంగానే మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ చిన్న లాక్ వేసేసుకుందాము. చిన్న లాక్ వేసుకొని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. గ్యాప్ ఇచ్చుకున్న తర్వాత చూసారు కదా, ఇలా మనం మళ్ళీ కార్నర్ దగ్గర ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కార్నర్కి అట్లా వేసుకొని మళ్ళీ చిన్న లాక్ వేసుకునేసి సేమ్ ప్రాసెస్ లాగా వేసేసుకుంటూ వెళ్ళిపోదాం. తర్వాత వచ్చేసి మనం పైన వేసుకుందామండి స్టిచ్. చూసారు కదా, ముందు మనం కొంచెం కిందికి వేసుకున్నాం, ఇప్పుడు కొంచెం పైకి వేసుకొని సేమ్ ప్రాసెస్ టైప్లోనే ఇంకా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూసారు కదా, ఒక చిన్న లాక్ వేసుకునేసి కొంచెం పైకి వేసుకుందాం. మనము మిర్రర్ పైకి వేసుకుందాం. కొంచెం వేసేసుకొని మళ్ళీ ఈ సైడ్ చిన్న లాక్ వేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసుకొని మళ్ళీ చూపించిన విధంగా మొత్తం ఫిల్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ కార్నర్కి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం ఇప్పుడు పైన వేసాం కదా, ఇప్పుడు కింద వేసేసుకుంటూ చుట్టూ రౌండ్ మిర్రర్కి స్క్వేర్ మిర్రర్ కదా, ఆ మిర్రర్ చుట్టూ ఇలా వేసుకుందాం మనము. ఓకేనా, మొత్తం ఇలాగే వేసుకునేసి చూసారు కదా, ఇలా మొత్తం ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చైన్ స్టిచ్ వేసుకుందామండి మొత్తము. చూసారు కదా, మనము మిర్రర్ చుట్టూ స్క్వేర్ మిర్రర్ కదా, మిర్రర్ చుట్టూ మనము చైన్ స్టిచ్ వేసుకుందాం, మొత్తం ఫిల్ చేసుకుందాం. ఓకేనా, మొత్తం ఇలాగే ఫిల్ చేసుకోండి. మొత్తం ఫిల్ చేయడం అయితే ఇంకా అయిపోయింది. చూసారు కదా, అయిపోయేసింది. మనం ఈ మిర్రర్ చుట్టూ మనం వచ్చేసి ఇప్పుడు గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ తీసుకునేసి మొత్తం ఫిల్ చేసుకుందాం 2 మిర్రర్స్కి. చూసారు కదా ఎంత బాగుందో. ఫైనల్ లుక్ అయితే ఇలాగుందండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ మిర్రర్ గురించి స్టిచ్ చేస్తానండి. ఓకేనా, నేను 3 టైప్ ఉన్నాయి కదా, 3 టైప్ స్టిచ్ చేసేస్తాను. చూసారు కదా, మనం ఇప్పుడు 2 టైప్ చేసేసాము స్క్వేర్ మిర్రర్స్. తర్వాత నెక్స్ట్ వీడియోలో రౌండ్ మిర్రర్ గురించి చేస్తాను. ఓకేనా, ఫైనల్ లుక్ అయితే ఇలాగుందండి. చూసారు కదా, చాలా బాగుంటుందండి. గ్రాండ్గా ఇలా వేసేసుకున్నామంటే చిన్నపిల్లలకి. అందుకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్.